మంత్రి లోకేష్కు సవాల్ విసిరారు పులివెందుల మండలం ఎర్రిపల్లి గ్రామ ప్రజలు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని మంత్రి లోకేష్ కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలన్నారు. కొడుకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీటెక్ రవి భార్యకు ధైర్యం ఉంటే మళ్ళీ ఎన్నికలు నిర్వహించి గెలుపొందాలన్నారు. ఆమె విజయం సాధిస్తే సగం గుండు కొట్టించుకొని తిరుగుతామన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రశాంతంగా జరిగింది పులివెందులలో అంటున్నాడు. వాడికి సవాల్ అయితే పులివెందులకు వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని మన కొడుకుని ఎత్తుకొని వచ్చి మేము చేస్తాం. ప్రశాంతంగా జరిగింటే ఓట్లు ఒంటిమిట్ట కానీ పులివెందులలో కానీ ఏనైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం. బీటెక్ రవి భార్య కూడా ఏమన్నా ప్రశాంతంగా జరిగిందంటే ఆమె ఇప్పుడు వచ్చి ఏమన్నా ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమను. ప్రశాంతంగా జరిగితే మేము గుండు గురించుకొని తిరుగుతాం. 3 ఏళ్ళ వరకు మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు గుండు గురించుకొని తిరుగుతాం. ఆయన గెలిచే ఆయన ప్రశాంతంగా అంటుంది. ఏడ ప్రశాంతంగా అంతా గుండాలు జమ్మలమడుగు నుంచి దొడకచ్చుకున్నారు, కమలాపురం నుంచి దొడకచ్చుకున్నారు, పెద్ద దూటూరు చిందల దూటూరు నుంచి కూడా దొడకచ్చుకున్నారు. ఊరున దొడుకొని వచ్చి రవిడీజయం చేసినారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతం అంటున్నారు. ఏడ ప్రశాంతం జరిగింది.